హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయం కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ మాజీ ఎంపీ రమేష్ కుదూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ చేసినటువంటి మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆ పార్టీ బీజేపీ స్పందించాలి, రమేష్ బిదూర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. నిన్న యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఆ బీజేపీ నేతను సస్పెండ్ చేయాలని చెప్పి నిరసన కార్యక్రమంతో పాటు విశ్వహోదాన కార్యక్రమం గాంధీభవన్ గేట్ ముందు చేయాలని ముందుగా భావించినప్పటికీ అక్కడి నుంచి యూత్ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించారు. ఆ బీజేపీ కార్యాలయం పైన కోడిగుడ్లు, రాళ్లతో దాడికి యూత్ కాంగ్రెస్ శ్రేణులు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అటు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు సైతం రియాక్ట్ అయ్యారు. అటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు, మరోవైపు యూత్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ పూరిత వాతావరణం ఉంది. చాలా మంది నాయకులకు గాయాలైనటువంటి పరిస్థితి. ఇరు వర్గాలను అయితే బీజేపీకి సంబంధించినటువంటి నేతలను, అటు యూత్ కాంగ్రెస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ వైపు రాళ్ల దాడి, మరోవైపు కోడిగుడ్లతో దాడి, మరోవైపు కర్రలతో దాడి, పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం అయితే ఆ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే సామాన్య ప్రజానికి నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చాలా మంది బీజేపీ సంబంధించిన నేతలకు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలకైతే గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఆ బీజేపీ సంబంధించినటువంటి నేతను సస్పెండ్ చేయాలి, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఒక యుద్ధ వాతావరణం అయితే ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రదీప్? మొత్తానికి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అటు బీజేపీ సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎందుకంటే నిన్ననే యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అటు బీజేపీ సైతం ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు బీజేపీ సంబంధించిన శ్రేణులు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొని మీపై దాడి ఖచ్చితంగా చేస్తాం. కొడుకు మీరు ఇట్టొచ్చు కదా కొడుకుల మీద హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయం కాగా ఆసుపత్రికి తరలించారు.